వెల్కమ్ టు జేపీ స్టడీ. చూడండి, ఫిజికల్ సైన్స్ పరమాణు నిర్మాణం రసాయన బంధం టాపిక్కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ చూడండి. న్యూట్రాన్ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? జేమ్స్ చాడ్విక్. ప్రోటాన్కు ఉండే ఆవేశం ఏది? ధనావేశం. ద్రవ్య నిత్యత్వ నియమాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? లేవో ఇజర్. స్థిరానుపాత నియమాన్ని ఎవరు ప్రతిపాదించారు? జోసెఫ్ ఫ్రాస్ట్. పరమాణు కేంద్రకంలో ఉండే ప్రోటాన్ల సంఖ్యను ఏమంటారు? పరమాణు సంఖ్య అంటారు. గ్రహమండల నమూనాగా పిలిచే పరమాణు నమూనా ఏది? రూథర్ఫర్డ్ పరమాణు నమూనా. విద్యుత్ విశ్లేషణ ప్రయోగాలు చేసినప్పుడు పరమాణువులు రుణావేశాన్ని పొందుతాయని కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరు? మైకల్ ఫారడే. ఒక మూలక పరమాణు సంఖ్య 35, అయితే దాని ద్రవ్యరాశి సంఖ్య 80. అయితే న్యూట్రాన్ల సంఖ్య ఎంత? 45. పుచ్చకాయ నమూనా అని పిలువబడే పరమాణు నమూనా ఏది? థామ్సన్ పరమాణు నమూనా. ఆల్ఫా కిరణ ఆల్ఫా కిరణ పరిక్షేపణ ప్రయోగం ద్వారా పరమాణువులో చాలా భాగం ఖాళీగా ఉంటుందని తెలిపిన శాస్త్రవేత్త ఎవరు? రూథర్ఫర్డ్. పరమాణు నమూనాలో దీర్ఘవృత్తాకార కక్షలను ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఎవరు? సోమర్ఫెల్డ్. చూడండి, ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చూసి లైక్ చేయడం మర్చిపోకండి. ఇక నెక్స్ట్ బిట్లోకి వెళ్దాము. ఎలక్ట్రాన్కు కణ తరంగ స్వభావం ఉంటుందని తెలిపిన శాస్త్రవేత్త ఎవరు? బోగ్లీ. ఎస్ ఆర్బిటాల్లో నిండే గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య 2, అయితే డి ఆర్బిటాల్లో నిండే ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత? 10. ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ తిరుగుతున్నంతసేపు శక్తిని కోల్పోవు, అయితే అవి తిరిగే కక్షలు స్థిర కక్షలు అని తెలిపిన శాస్త్రవేత్త ఎవరు? నీల్స్ బోర్. ఒక కర్పరంలోని మొత్తం ఎలక్ట్రాన్ల సంఖ్యను గుర్తించే సూత్రం ఏంటి? 2n². ఎస్ ఆర్బిటాల్ గోళాకారంలో ఉంటుంది, మరి పి ఆర్బిటాల్లో ఉండే ఆకారం ఏది? డంబెల్ ఆకారం. ప్రధాన క్వాంటం సంఖ్యను కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరు? నీల్స్ బోర్. కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్యను ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? సోమర్ఫెల్డ్. ప్రమాణ అక్షాల పరంగా ఆర్బిటాల్ ప్రాదేశిక దృగ్విన్యాసాన్ని తెలిపే క్వాంటం సంఖ్య ఏది? అయస్కాంత క్వాంటం సంఖ్య. అయస్కాంత క్వాంటం సంఖ్యను ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? ల్యాండే. ఒక ఆర్బిటాల్లోని 2 ఎలక్ట్రాన్లు వ్యతిరేక స్వభావాన్ని కలిగి ఉండే క్వాంటం సంఖ్య ఏది? స్పిన్ క్వాంటం సంఖ్య. చూడండి, భూస్థాయిలో ఉన్న పరమాణులోని ఆర్బిటాళ్లను వాటి శక్తులు పెరిగే క్రమంలో ఎలక్ట్రాన్లతో భర్తీ చేయాలని తెలిపే నియమం ఏది? ఆఫ్బౌ నియమము. స్పిన్ క్వాంటం సంఖ్యను ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? ఉలెన్బెర్గ్ గౌడ్స్మిత్. హైడ్రోజన్ పరమాణు వర్ణపటాన్ని వివరించే పరమాణు నమూనా ఏది? నీల్స్ బోర్. ఎలక్ట్రాన్కు ద్రవ్యవేగంతో పాటు తరంగ దైర్ఘ్యం కూడా ఉంటుందని తెలిపిన శాస్త్రవేత్త ఎవరు? డి బ్రోగ్లీ. సమాన శక్తి ఉండే అన్ని ఖాళీ ఆర్బిటాల్లు ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఆక్రమించిన తర్వాతనే జత కూడుతాయని తెలిపే నియమం ఏది? హుండ్ నియమం. న్యూక్లియన్లు అంటే ప్రోటాన్లు, న్యూట్రాన్లు. 14C6 ఇలా ఉంది. ఇందులో ద్రవ్యరాశి సంఖ్యను ఏమని గుర్తిస్తాం? 14 పైన ఉండేది ద్రవ్యరాశి. క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే ఐసోటోపులు ఏవి? క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే ఐసోటోపులు కోబాల్ట్. ఒకే పరమాణువుకు చెందిన ఏ 2 ఎలక్ట్రాన్లకు 4 క్వాంటం సంఖ్యలు సమానంగా ఉండవని తెలిపే నియమే పౌలివర్జన నియమం. సామాన్య గాయిటర్ వ్యాధి చికిత్సలో ఉపయోగించే ఐసోటోప్ ఏది? అయోడిన్. అత్యధిక ఐసోటోపులను ప్రదర్శించే జడవాయు మూలకం ఏది? క్సినాన్. ఒక ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్ను కనుక్కునే సంభావ్యత శాతం 95%. శిలాజాల వయస్సును గుర్తించే ఐసోటోపులను ఏవి? కార్బన్లు. అయానిక బంధాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? కోసిల్.
వేలెన్సీ బంధ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? హైట్లర్ అండ్ లండన్. చూడండి, CO2 BeCl2 అణువుల్లో బంధ కోణాన్ని గుర్తించండి అన్నారు. ఈ రెండింటి మధ్య బంధ కోణం ఎంత? 180. అమ్మోనియా అణువు NH3 యొక్క ఆకృతి ఏది? ట్రైగోనల్ పిరమిడ్. PCl5 అణువు సంకరీకరణాన్ని ఏది? PCl5 అణువు సంకరీకరణం ఏది? sp3d. సోడియం క్లోరైడ్ NaCl సమన్వయ సంఖ్య ఎంత? 6. లోహ అలోహ పరమాణువు మధ్య ఏర్పడే బంధం ఏది? అయానిక బంధం. CH4 అణువు ఆకృతి ఏది? చతుర్ముఖీయం. నీటి అణువు బంధకోణం ఎంత? 120. BF3 అణువు సంకరీకరణం ఏది? sp2. 2A గ్రూప్ మూలకాల ఆక్సీకరణ స్థితి ఎంత? +2. 5A గ్రూప్ మూలకాల సంయోజకతలు ఎన్ని? 3. క్వాంటం యాంత్రిక పరమాణు నమూనా ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? ష్రోడింగర్. 2 పరమాణువులు ఎలక్ట్రాన్లను సమంగా ఇచ్చి తిరిగి సమిష్టిగా పంచుకునే బంధమే సంయోజనీయ బంధం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.